హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. గురువుగారు, మరో ధర్మ సందేహం. ఇదైతే చాలా మందికి ఉపయోగపడేది అనుకుంటాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మన పుణ్యమా అంటూ కొద్దిగా దైవభక్తి పెరిగిందనే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి పుణ్యక్షేత్రాలని దర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా సమ్మర్లో కానివ్వండి, మనకి దసరా సెలవులు ఉన్నప్పుడు కానివ్వండి. ఎలాంటి నియమాలు పాటించాలి, అసలు ఎందుకు దర్శించాలి, పుణ్యక్షేత్రాలని దర్శించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి చెప్పండి? ఇందులో రెండు సమాధానాలు ఉన్నాయి. ఒకటి జ్ఞానం, ఇంకోటి విజ్ఞానం. అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. భగవంతుణ్ణి దర్శించటం వల్ల ఏం ప్రయోజనము అనే ప్రశ్న తప్పు, న్యాయం. అమ్మను నాన్నను సేవిస్తే ఏం ప్రయోజనము అంటే ఏం చెప్తాము? సమాధానం లేని ప్రశ్న. అది మన డ్యూటీ, మనం వాళ్ళు చెప్పుకున్నాం. తల్లిని తండ్రిని సేవించటం మన కర్తవ్యం. భగవంతుణ్ణి దర్శించటం కూడా మన కర్తవ్యం. దానికి ప్రయోజనం ఆశించకూడదు. ప్రయోజనాన్ని కోరి దర్శించడం విజ్ఞానం, దర్శించటమే ధర్మం అనుకోవటం జ్ఞానం. ప్రహ్లాదుడు అంటాడు నరసింహస్వామితో, నరసింహస్వామి అడుగుతాడు, ఏదైనా వరం కోరుకోరా, నేను వచ్చాను కదా పెద్దవాడిని, నువ్వు పిల్లవాడవు, ఉత్తగా పోవద్దు, ఏదైనా కోరుకో. అంటే నన్ను కూడా మాయలో పడేస్తున్నావా స్వామి అన్నాడు. మాయ ఏమిటిరా, నేను పెద్దవాడిని కదా, ఏమన్నా ఇయ్యాలి కదా, నిన్నే ఇచ్చుకోమన్నాడు. అదేమిట్రా, స్వామి మీరే చెప్పారు, కోరికలు కోరి భగవంతుణ్ణి సేవించిన వాడు వ్యాపారి కానీ భక్తుడు కాదు. ఎస్తు ఆశిష ఆశాస్తే సవై వణిక్. స్వామి నీ కొబ్బరికాయ కొడతాను, మా అమ్మాయికి పెళ్లి చెయ్యి. స్వామి నీ గుడి కట్టిస్తాను, నాకు ఇల్లు కట్టించు. స్వామి నీ దేవాలయం బూడుస్తాను, నాకు సంపద ఇవ్వు. ఇదంతా భక్తేనా? వ్యాపారం కదా. 20 రూపాయలు ఇస్తాను కొబ్బరికాయ ఇవ్వు, 50 రూపాయలు ఇస్తే కందిపప్పు ఇవ్వు, కొబ్బరికాయ కొడతాను పెళ్లి చెయ్యి. ఇది భక్తి కాదు, ఇది పచ్చి వ్యాపారం. అందుకే మొదటి సమాధానం, తీర్థయాత్రలు ప్రయోజనాన్ని కోరి చేయకూడదు. మరి ఆ జ్ఞానం మనకు లేదు కదా. ఎందుకంటే మనకు శాస్త్రం ఉంది, అనుద్దిష్ట నమందోపి ప్రవర్తతే. బుద్ధిహీనుడు కూడా ప్రయోజనం లేకుండా పనిచేయడు. ఒక చీమ కూడా బియ్యం గింజ ఉంటే దాన్ని తిరుగుతా పోతుంది. మనమే సమాంతం. అయితే గురువుగారు, ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, కోరికలు కోరే కదా కొంతమంది దేవుడి దగ్గరికి వెళ్తారు. అదే విషయం. ఇప్పుడు ఎందుకంటే ఫలానా పని కావాలి, మొక్కుబడులు తీర్చుకుంటారు, లేక నా పాపాలు తీరాలి, నాకు పుణ్యం రావాలి, నేను ఇంకేదో చెయ్యాలి అని సంకల్పించి వెళుతారు. న్యాయంగా ఇది అజ్ఞానమే, కానీ తప్పు కాదు. ఎందుకు కాదు? శరీరం ఉన్నదే అందుకు. శరీరం అనేది ప్రయోజనాన్నే కోరుతుంది, బతకాలి కదా, బతికేది మంచిగా బతకాలి కదా, తప్పు కాదు. కానీ ఇలా ప్రతిసారి చేసుకుంటూ పోతే ఆశలకు అంతు లేదు. యయాతి మహారాజు చెప్తాడు భాగవతంలో, తృష్ణాన జీర్ణ వయమేవ జీర్ణ. మనం ముసలివారం అవుతాం కానీ ఆశ ముసలిది కాదు.
జీర్యంతి జీర్యతః కేశాః ఉమ్, దంతా జీర్యంతి జీర్యతః ఉమ్, ధనాశ జీవితాశ చ జీర్యతోపి న జీర్యతః. ఉమ్, వృద్ధాప్యం వస్తే ఉమ్, వెంట్రుకలు నడుస్తాయి, ఉమ్, వృద్ధాప్యం వస్తే పండ్లు పోతాయి, ఉమ్, ఆశ పోదు. ఉమ్, ఆశ ముసలిది కాదు. ఉమ్, ఇంకా బాగా చెప్పాలంటే ఆచార్య శంకరాచార్య వారు ఉమ్, అంగం గలితం పరితం ముండం దశర విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి నముంచతి ఆశాపిండం. ఎంత బాగా చెప్పాడు. మనిషికి అంగం గలితం, ఉమ్, శరీరం ముడతలు పడుతుంది, ఉమ్, పరితం ముండం నెత్తి నడుస్తుంది, ఉమ్, దశన విహీనో జాతం తుండం ఉమ్, నోట్లో పండ్లు లేకుండా ఊడిపోతాయి. పోతాయి. ఉమ్, వృద్ధో యాతి గృహీత్వా దండం ఉమ్, ముసలివాడు కర్ర పట్టుకుంటాడు. కట్టె పట్టుకొని పోతాడు. ఉమ్, తదపి ముంచతి ఆశాపిండం. ఆశకాంత లేదు. ఇంత మాత్రం మా ఆశ మాత్రం పోదు. పోదు. ఉమ్, 90 చెప్తాడు వ్యాసుడు, ఉమ్, 99 ఏళ్ల తాతను, ఉమ్, తాత ఉమ్, పెళ్లి చేసుకుంటావా ఉమ్. అంటే నాకెవరిస్తారా అంటాడు. నాకెందుకు అనడు, ఉమ్, ఉమ్, నాకెవరిస్తారంటాడు. ఉమ్. అంటే ఎవరైనా ఇస్తే చేసుకోవాలనే. అలాంటి ఆశలు, కోరికలు, ఉమ్, వ్యామోహాలు, ఉమ్, వాటి వల్ల వచ్చే భావాలు ఉమ్, ఇవన్నీ తొలగిపోవటానికి తీర్థయాత్ర చేయాలి. ఉమ్, ఇంకా ప్రధానం ఏమిటంటే ఉమ్, పరమాత్మ క్షేత్రాలను పుణ్యతీర్థాలు, పుణ్యక్షేత్రాలు రెండంటాం. ఉమ్, ఉమ్, రెండు వేరు. ఉమ్, పుణ్యక్షేత్రాలు అంటే నదులు లేకుండా ఉన్నటువంటి దేవాలయాలు, ఉమ్, అవి కూడా రెండు రకాలు. ఉమ్, పరమాత్మ స్వయంగా వచ్చి చేరినవి స్వయంభూ అంటారు. ఉమ్, మనం ప్రతిష్ఠ చేస్తామే, ఉమ్, ప్రతిష్ఠ దేవాలయం అంటారు. ఉమ్, ప్రతిష్ఠ కంటే స్వయంభూ విశేషం. ఉమ్, పరమాత్మ వచ్చి చేరుతారు. ఉమ్, అలాగే నదులు కూడా దేవమాతృకలు, పితృమాతృకలు అంటారు. ఉమ్, దేవతలే వచ్చాక నదులు ఏర్పాటు చేస్తారు. ఋషులు చేస్తారు, మానవులు చేస్తారు, రాక్షసులు చేస్తారు. నదులలో స్నానం చేసినందువల్ల, పుణ్యతీర్థాలలో స్నానం చేసినందువల్ల శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మ పరిశుద్ధమవుతుంది. ఉమ్, చేసిన పాపాలు చాలా పోతాయి. ఉమ్, ఒక్క పుణ్యనదిలో స్నానం చేస్తే ఉమ్, 21 జన్మల పాపం పోతుంది. ఉమ్, అందుకే మన శాస్త్రంలో ప్రతి సంక్రమణంలో నదీ స్నానం చేయమన్నా ఉమ్, వీలుంటే. అసలు మన శాస్త్రంలో ఎక్కడ ఇంటిలో స్నానం చేయమని చెప్పలేదు. ఉమ్, ఇప్పుడు వరకు వీలు లేదు, సైన్స్ మారిపోయింది, పరిస్థితి మారిపోయింది. అవును. ఖచ్చితంగా ఊరు బయట చెరువులో పోయి స్నానం చేసేవాళ్ళు. ఉమ్, మేము చేశాం మా బాల్యంలో. మా నాన్నగారు 3 లేచేవారు, 3 గంటలు, ఉమ్, 5 దాకా మంచమే జపం, ఉమ్, 5ంటికి వాకింగ్, మొత్తం తిరిగి బావిలో హాయిగా స్నానం చేసి అక్కడే బొట్టు పెట్టుకొని అక్కడే కూర్చొని సంధ్యావందనం జపం చేసుకొని పారాయణం చేసుకొని, అరే రారా పిలిచి వాళ్ళకి తీర్థం 2 పండ్లు ఉంటాయి, పండ్లు ఇస్తారు. పండ్లు ఇచ్చి, అయ్యగారు వచ్చారు, కూరగాయలు తెంపుకోపోండి, కూరగాయలు తీసుకొని ఇంటికి వచ్చేది. ఉమ్, ఇంటిలో స్నానం చేయొద్దు. కూపోతకం, బావిలో స్నానం చేయాలి. ఉమ్, బావి కూడా ఇంటి బయట ఉండాలి, ఉమ్, ఇంటిలో కాదు. ఇంటి బయట ఉన్న బావిలో, అది వీలు కాకుంటే చెరువులో, అది వీలు కాకుంటే పొలంలో ఉన్న బావిలో, ఉమ్, అది వీలు కాకుంటే సరస్సులో, అది కాకుంటే నదిలో. ఉమ్, జలంలో ఆ ప్రభావం ఉంది. ఉమ్, పుణ్యతీర్థాలను కూడా అలాగే వెళ్ళాలి. ఉమ్, ఇక రెండోది, పుణ్యతీర్థాలు, పుణ్యక్షేత్రాలు అనేటువంటివి వెళ్ళటంలో ఉమ్, ప్రధాన నియమం ఉమ్, లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, ఉమ్, సమాజం అంతా క్షేమంగా ఉండాలి. మనకు మాట అంటుంది, ఉమ్, మన వేదం ఎంత గొప్పదండి, అవును. వీళ్ళకి ఎవరికి
చదువుతారు కానీ అర్థం చెప్పరు. ఉమ్, సర్వే భవంతు సుఖినః, ఉమ్, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఉమ్, ఈ మంత్రం చదువుకుంటూ దేవాలయాన్ని చూడాలి, స్నానం చేయాలి. ఉమ్, నేను బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, తప్పు కాదు. ఉమ్, కానీ వాస్తవంగా మన పక్క ఇల్లు తగలబడితే మన ఇల్లు బాగుంటుందా? అలాగే. అది బాగుండొద్దా? ఉమ్, అందుకు భయపురుషుడు ఉంటాడు, సర్వే భవంతు సుఖినః, ఉమ్, అందరూ సుఖంగా ఉండాలి. ఉమ్, సర్వే సంతు నిరామయాః, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. సర్వే భద్రాణి పశ్యంతు, అందరి శుభం జరగాలి. ఉమ్, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్, ఏ ఒక్కడో దుఃఖం పొందొద్దు. ఉమ్, ఈ సంకల్పంతో నదీ స్నానం చేయండి. ఉమ్, ఈ సంకల్పంతో పుణ్యక్షేత్రాలు దర్శించండి. ఉమ్, కోరుకుంటే నీ కోరికలు ఏవో ఉంటే పిల్లలకు పెళ్ళో మరోటో కోరుకోండి, తప్పు కాదు. ఉమ్, కానీ అవి కూడా సమాజంలో ఒక భాగమే. ఉమ్, నీ బిడ్డకు పెళ్లి కావాలంటే అల్లుడు వాని కుటుంబం బాగుండాలి కదా, అవును. మరి వాడి కుటుంబం బాగుండాలి కదా. ఉమ్, ఉమ్, లోకమంతా బాగుంటే మంచి అల్లుడు వస్తాడు, మంచి కోడలు వస్తుంది. అందువల్ల సర్వజన హితం, సర్వజన సుఖం, ఉమ్, సర్వజన క్షేమం, ఈ సంకల్పంతో తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దర్శించండి. పుణ్యము పురుషార్థము రెండూ వస్తాయి. చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురుగారు. అదండి, పుణ్యక్షేత్రాలు దర్శించేటప్పుడు పాటించాల్సిన నియమాలతో పాటుగా అసలు ఏ విధంగా స్నానం చేయాలి, పుణ్యక్షేత్రాలను దర్శించేటప్పుడు మనం పాటించాల్సిన నియమాలు ఏమిటి, మనం అసలు ఏ మంత్రాన్ని జపిస్తూ పుణ్యక్షేత్రాల్ని దర్శించుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా కందాడే గారు చాలా అంటే చాలా చక్కగా వివరించారు. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.